ఈరోజు ఒక అత్యంత ఆసక్తికరమైన పత్రాన్ని మనం విశ్లేషించబోతున్నాం. ఈనాటి ఈ లోతైన విశ్లేషణ శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ అందించిన గ్రహణ వివరాలు అనే అద్భుతమైన పత్రం ఆధారంగా ప్రారంభమవుతోంది. అవును. రాబోయే 2026 మార్చ్ 3వ తేదీ మంగళవారం నాడు సంభవించబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఇందులో చాలా లోతైన అంశాలున్నాయి. నిజమే. సాధారణంగా గ్రహణం అనగానే ఏదో కీడు జరుగుతోందనే భయం కనిపిస్తుంది కదా. కానీ ఆ భయం అవసరం లేదని సనాతన ధర్మం ఎంత అద్భుతంగా చెబుతోందో ఈ పత్రంలో వివరించారు. ఖచ్చితంగా గ్రహణం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశమని చాలా స్పష్టంగా, అంటే 100 ఏళ్ల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని మానవ మానసిక స్థితిని అనుసంధానం చేసిన విధానం ఇందులో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అదే మన చర్చ ప్రధాన లక్ష్యం కూడా. సనాతన ధర్మంలో ఉన్న ఈ గొప్పదనాన్ని అందరి హృదయాలను తాకేలా విశ్లేషించడం. ముందుగా ఈ ఖగోళ అద్భుతం సమయాలను ఒకసారి చూద్దాం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. కానీ ఆ సమయానికి ఇంకా చంద్రోదయం కాదు. అంటే ఆ ప్రారంభ దశ మనకు కనిపించదనమాట. అవును. ఆ తర్వాత సంపూర్ణ స్థితి అనగా పూర్తిగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లే సమయం సాయంత్రం 4:34 నుండి 5:32 వరకు ఉంటుంది. గ్రహణ అంత్యం సాయంత్రం 6:50 ముగుస్తుంది. అయితే భారతదేశంలో అందరికీ ఈ సంపూర్ణ దశ ఒకేలా కనిపిస్తుందా? లేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ సంపూర్ణ గ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుంది. మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? మిగతా మెజారిటీ ప్రాంతాల్లో చంద్రోదయమయ్యే సమయానికి, అంటే సాయంత్రం 6 నుండి 6:30 మధ్య కాలంలో గ్రహణం ముగింపు దశలో దర్శనమిస్తుంది. అప్పటికే సగం గ్రహణం వీడిపోయి ఉంటుంది. ఒకవైపు సూర్యాస్తమయం, మరోవైపు పాక్షికంగా గ్రహణం విడుతున్న చంద్రుడి ఉదయం. భలే ఉంటుంది కదా ఆ దృశ్యం. సరే, ఇప్పుడు ఈ పత్రంలో ఉన్న శారీరక మానసిక నియమాల దగ్గరకొద్దాం. ఇవి చాలా ముఖ్యమైనవి, ముఖ్యంగా ఆహార నియమాలు. అవును. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు, అంటే 3 యామాల ముందు నుంచే భోజనం మానేయాలని పత్రంలో ఉంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో 9 గంటలు తినకుండా ఉండటం ఎందుకు అనేది చాలామందికొచ్చే సందేహం. దానికి సనాతన ధర్మం చూపించిన శాస్త్రీయ దృక్పథం చాలా గొప్పది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సంస్కృత శ్లోకాన్ని ప్రస్తావించాలి. సూర్యగ్రహేతు నాశ్నీయాత్ పూర్వం యామచతుష్టయం చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాత్తురైర్విన. అద్భుతంగా ఉచ్చరించారు. ఈ ప్రాచీన విజ్ఞానానికి ఆ శ్లోకమే ఒక పెద్ద ప్రామాణికత. దీని అర్థం చూస్తే గ్రహణ సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది కదా. ఖచ్చితంగా అదే కారణం. అరగని ఆహారం శరీరంలో ఉంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ మీరు శ్లోకం చివరలో బాలవృద్ధాతురేర్వినా అనే పదం గమనించాలి. అంటే కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ సనాతన ధర్మం చూపించిన కరుణ అది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగులకు ఈ 9 గంటల నియమం వర్తించదు కదా. 100% నిజం. వారికి 3 గంటల మినహాయింపు ఉంది. ఆచరణాత్మకంగా ఆలోచించడమంటే ఇదే. ఇంకొక ఆసక్తికరమైన విషయం, పచ్చళ్ళు, నెయ్యి, పాలు లాంటి నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్బలు వేయడం. ఆ గడ్డి వేయడం వల్ల రేడియేషన్ ప్రభావం ఎలా తగ్గుతుంది? ప్రాచీనులకి దర్భలకున్న శక్తి తెలుసు. వాతావరణంలో ఉత్పన్నమయ్యే హానికరమైన వికిరణాలను ఆ దర్భలు అడ్డుకుంటాయి. ఆహారం కలుషితం కాకుండా కాపాడతాయి. ఇది కేవలం భౌతిక నియమమైతే ఇందులో మానసిక నియమాలు కూడా ఉన్నాయి. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ ఇక్కడొక అద్భుతమైన విషయాన్ని స్పష్టం చేశారు. గ్రహణ సమయం అనేది మన ఆత్మనియంత్రణకు పెద్ద పరీక్ష అని ఆయన రాశారు. అవును. ఆ సమయంలో చేసే అరుపులు, కోపం వల్ల సాత్విక శక్తి హరించిపోయి ప్రతికూల శక్తి అనంతంగా పెరుగుతుందని వివరించారు. యత్ కించిత్ కురుతే కర్మ అనే శ్లోక సారాంశం కూడా అదే. మనం చేసే ప్రతి పని అక్షయమవుతుంది. అంటే ఒకవేళ కోపపడితే ఆ ప్రతికూల ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుందన్నమాట. ఈ భావోద్వేగాల నియంత్రణ అనేది గర్భిణీ స్త్రీలకు ఇంకా చాలా అవసరం కదా. అవును. గర్భిణీలకు ప్రత్యేక జాగ్రత్తలు ఈ పత్రంలో స్పష్టంగా వివరించారు. పొదునైన వస్తువులు వాడకూడదని, బరువైన వస్తువులు ఎత్తుకూడదని భౌతిక నియమాలున్నాయి. మానసిక శాస్త్ర కోణంలో చూస్తే తల్లి భావోద్వేగాలు పుట్టబోయే బిడ్డ స్వభావంపై శాశ్వత ముద్ర వేస్తాయి. తల్లి ఏడిచినా, కోపపడినా ఆ ప్రభావం బిడ్డపై పడుతుంది. ఇక్కడే నిద్ర గురించి కూడా ఒక నియమం ఉంది కదా. ఖచ్చితంగా. నిద్రాంత్యజేత్ గ్రహే విద్వాన్ గర్భిణీతు విశేషతః అనే శ్లోకం ఆ విషయాన్నే చెబుతుంది. గ్రహణ సమయంలో విజ్ఞులైన వారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నిద్రని విడిచిపెట్టాలి. నిద్రపోతే శరీరంలో మెటబొలిజం మందగించి శిశువుపై ఆ ప్రభావం పడుతుందనేది శాస్త్రీయ కారణం. మరి ఆ సమయంలో మెలకుగా ఉండి ఏం చేయాలి? మంత్రజపం చేయాలి.
ఆ సమయంలో చేసే జపం అనంత కోటి రెట్లు ఫలితాన్నిస్తుందని పత్రంలో ఉంది. మహాలక్ష్మి, రాజరాజేశ్వరి, మహాసరస్వతి లాంటి దేవతలను ఉపాసించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఆ సానుకూల కర్మాలు శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి కదా. సంపద, నాయకత్వ లక్షణాలు, మేధో సంపత్తి ఉన్న గొప్ప సంతానం కలగడానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మార్గం. నిజమే. అయితే ఈ పత్రంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. సింహరాశి మరియు పూర్వ ఫల్గుని అంటే పుబ్బ నక్షత్రం వారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదని శాస్త్రం చెబుతోంది. మరి ఒకవేళ ప్రభావం పడితే దోష నివారణకు పరిష్కారాలేమిటి? వెండితో చేసిన చంద్రుడు మరియు రాహు ప్రతిమలను దానం చేయాలి. ఒకవేళ దానం తీసుకోవడానికి తగిన వారు ఎవరూ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఆధునిక కాలంలో ఇది చాలా సహజమైన సమస్య. సనాతన ధర్మం ఎంత ఆచరణాత్మకమైనదో ఇక్కడే తెలుస్తుంది. ఆ ప్రతిమల విలువను లెక్కగట్టి గోశాలలకు గాని వేద పాఠశాలలకు గాని ఇవ్వవచ్చని ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించారు. భలే చెప్పారు. కాలం మారిన కొద్దీ నియమాలను ఎలా ఆచరించాలో గ్రంథాలే దారి చూపించాయి. అలాగే గ్రహణం విడిచిన తర్వాత ఆ దోషం ఉన్న వస్తువులను పారే నీటిలో వదిలేయాలి అని కూడా ఉంది కదా. పారే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ప్రకృతి ఆ ప్రతికూల శక్తిని తనలో కలుపుకొని శుద్ధి చేస్తుందని ప్రాచీనుల విశ్వాసం. ఇదొక అద్భుతమైన ప్రకృతి అనుసంధానం. ఇక ఈ పత్రంలో నా మనసును బాగా తాకిన మరో అంశం పితృదేవతల తృప్తి గురించిన నియమం. అవును, గ్రహణ సమయంలో పితృదేవతల కోసం ఇచ్చే తర్పణం గయాశ్రాద్ధంతో సమానమైన పుణ్యాన్నిస్తుందని పత్రంలో హృదయంగా వివరించారు. గయాక్షేత్రానికి వెళ్లలేని వారికి ఇదొక గొప్ప అవకాశం. ఆ పితృదోష నివారణ కోసం ఒక అద్భుతమైన శ్లోకం కూడా సూచించారు. అవును, అర్చితానామమూర్తానాం పిత్రోణాం దీప్తతేజసాం నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం. చాలా స్వచ్ఛంగా చదివారు. భౌతికంగా మనతో లేని మన పూర్వీకులను స్మరించుకుని ఏకాగ్రతతో ఈ శ్లోకం పఠించడం మానసికంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇదంతా ఒకెత్తైతే సాయంత్రం 6:50 మోక్షం తర్వాత అంటే గ్రహణం ముగిసిన తర్వాత చేయవలసిన పనులు కూడా పత్రంలో క్రమపద్ధతిలో ఇచ్చారు. తలస్నానం చేయడం, గ్రహణం వీడిన శుద్ధచంద్రుని దర్శనం చేసుకోవడం, ఇవన్నీ ఆచారాల్లాగే కనిపిస్తాయి పైకి. కానీ వీటి వెనుక శాస్త్రీయ శుద్ధి ప్రక్రియ ఉంది. ఇల్లు శుభ్రం చేసుకోవడం, పాత అన్నం విడిచి కొత్తగా వండుకోవడం, మరుసటి రోజు యజ్ఞోపవీతం మార్చుకోవడం, దేవుని పటాలను శుద్ధి చేయడం. ఇవన్నీ మన పరిసరాలను, మనస్సును పునరుత్తేజం చేసుకోవడానికి ఏర్పరిచిన విధానాలు కదా. ఒక పెద్ద ఖగోళ మార్పు తర్వాత మనల్ని మనం రీజువనేట్ చేసుకునే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఖచ్చితంగా. ఈ చర్చను మొత్తం సంక్షిప్తీకరిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఒక ఖగోళ వింతను కేవలం ఆకాశంలో జరిగేదిగా చూసి వదిలేయలేదు మన సనాతన ధర్మం. అవును, దాన్ని మన ఆత్మ పరిశీలనకు, పాప ప్రక్షాళనకు ఒక అవకాశంగా మల్చిన ఆ మహోన్నత తత్వం నిజంగా కొనియాడదగినది. 100%. ఆ సమయాన్ని ఒక సాధనగా వాడుకోవాలని పత్రం స్పష్టంగా చెబుతోంది. ముగింపులో శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ అందించిన ఈ విజ్ఞానం ఆధారంగా ఈ చంద్రగ్రహణాన్ని ఒక అద్భుత అవకాశంగా మలుచుకుని అందరూ పాపాలను తొలగించుకుని తమ తేజస్సును పెంచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. నిజంగా ఇదొక మేలుకొలుపు లాంటి పత్రచిమేగా అపిచ్చంగా ఆలోచన. ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలోనే అంతరిక్షంలో జరిగే ఖగోళ మార్పులకు, మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థకు, మన సూక్ష్మమైన భావోద్వేగాలకు మధ్య ఉన్న ఇంత బలమైన అనుసంధానాన్ని మన ప్రాచీన ఋషులు అసలు ఎలా గుర్తించగలిగారు? విశ్వానికి, మానవునికి మధ్య ఉన్న ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలు మన ప్రాచీన సనాతన గ్రంథాలలో మరుగున పడి మన అన్వేషణ కోసం ఎదురుచూస్తున్నాయో కదా. ఈ ఆలోచనతో ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక సమగ్ర చర్చలో మళ్ళీ కలుద్దాం.